హాయ్ ఎవ్రీవన్ 2025లోని నా ఫస్ట్ ఆర్డర్ ఫోటో చాక్లెట్స్ అండ్ 2 kgs కేక్ అండి. ఈ రెండు కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ అయితే నేను డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్తో నేను ప్రిపేర్ చేశాను. ఇది కస్టమైజ్డ్ చాక్లెట్స్ కదా, కొంచెం డైరీ మిల్క్ సైజులో ఉంటాయి. దానికోసమని డార్క్ కాంపౌండ్ 2 కాంపౌండ్స్ అయితే తీసుకున్నాను. అంటే మనకి 500 బార్స్లోని 2 బార్స్ అయితే తీసుకున్నాను అనమాట డార్క్ కాంపౌండ్. అలాగే వైట్ కాంపౌండ్ అయితే నేను 1.5 కాంపౌండ్ అయితే తీసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే వైట్ కాంపౌండ్ 2 కాంపౌండ్స్ వరకు వేసుకోవచ్చు. లేదు డైరీ మిల్క్ టేస్ట్ అయితే కావాలి అనుకుంటే నేను చెప్పిన కొలతల్లో అయితే తీసుకోవచ్చు. అంటే డార్క్ కాంపౌండ్ 2 బార్స్, వైట్ కాంపౌండ్ 1.5 బార్ అనమాట. సో అర్థమైంది కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మనం డబల్ బాయిల్ మెథడ్లోనైతే మెల్ట్ చేసుకోవాలి. మనకి వైట్ కాంపౌండ్ బదులు మిల్క్ కాంపౌండ్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు అనమాట. అదైతే మనకి 1.5 బార్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు మనకి వైట్ కాంపౌండే ఉన్నది అంటే వైట్ కాంపౌండ్ అయినా వేసుకోవచ్చు. ఎస్పెషలీ ఇది మొత్తం అంతా మీకు ఇది టేస్ట్ని బట్టి కావాలి. కొంతమంది డార్క్నెస్ ఎక్కువ కావాలనుకుంటారు, కొంతమంది మిల్క్ టేస్ట్ ఎక్కువ కావాలనుకునేటప్పుడు వైట్ వేసుకోవచ్చు. డార్క్ టేస్ట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక బార్ అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర నేనైతే ఇప్పుడు ఇందులోని వైట్ కాంపౌండే వేస్తున్నాను. 1.5 బార్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పే రేషియో అయితే కరెక్ట్గా మనకి డైరీ మిల్క్ తినే టేస్ట్ ఎలా వస్తుందో ఆ టేస్ట్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో చాలా వరకు చాలా వీడియోస్లోనే నేను చాక్లెట్స్ని ఎలా మెల్ట్ చేయాలనేది చెప్పాను కూడా. సో మళ్ళీ ఒకసారి చెప్తానండి. చాక్లెట్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా మనం హాట్ వాటర్ పైనే పెట్టి ఆ స్టీమ్కే మనం మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే మాత్రం పెట్టకూడదండి. డైరెక్ట్గా పెడితే చాక్లెట్ మొత్తం మాడిపోయి మనకి ఆ రెసిపీ అయితే కరెక్ట్గా రాదనమాట. చాక్లెట్స్ ఎప్పుడు కూడా మనం హాట్ వాటర్ పెట్టి ఆ స్టీమ్కే మనం ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా మెల్ట్ అయిపోతుంది. అది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మన టైం మెజర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అదే మనం ఓటీజీలోనైనా ఓవెన్లోనైనా పెడితే ఒకసారి హీట్ అయిన తర్వాత మళ్ళీ హీట్ అయిన తర్వాత మళ్ళీ కలిపి అలా 2 టైమ్స్ హీట్ చేసుకుంటే మన చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఓవెన్ లేని వాళ్ళు నేను చెప్పే పద్ధతిలో డబుల్ బాయిల్ మెథడ్లోనైతే హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 20 మినిట్స్లోని చక్కగా మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది. ఇది నేను స్టెయినర్ చేసుకుంటే చక్కగా మనకి ఈక్వల్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా స్టెయినర్ చేసుకోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న లంప్స్లు అవి ఏమైనా ఉంటే చక్కగా మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. నేను స్టెయినర్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది చాక్లెట్కి అయితే రెడీ అయిపోయింది. నేను చాలా మాత్రం కేక్స్కి కూడా ఇది పైన పెడుతుంటాను కదా, ఇలా మౌల్స్ అయితే దొరుకుతాయి, సిలికాన్ మౌల్స్. ఇవన్నీ కేక్ డెకరేషన్ పర్పస్ అనమాట ఇవన్నీ. తర్వాత నేను ఇప్పుడు తీసుకుంటుంది ఈ మౌల్లోనైతే తీసుకుంటున్నాను చాక్లెట్స్కి. ఇవి ఒకేసారి 4 చాక్లెట్స్ అయితే అయిపోతాయండి. నేను కస్టమర్కి ఇచ్చే క్వాంటిటీకి 4 చాక్లెట్స్ అయిపోతాయి. ఇది మనం కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు బారు. ఇప్పుడు వచ్చేది వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కదా. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫోటో కేక్ చాక్లెట్స్ అయితే ఇలా అయింది. ఆ తర్వాత కేక్ విషయంకి వస్తే ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లోని 2 kgs కావాలి అన్నారు. ఆ తర్వాత వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే కావాలని చెప్పారనమాట. సో నేనైతే ఇలా రెడీ చేశాను. తర్వాత కొంచెం హైలైట్ ఇవ్వడం గురించి గోల్డ్ కాయిల్ ఉంటుందండి. మనం స్వీట్ షాప్లో స్వీట్ మీద కాయిల్ ఉంటుంది కదా, అది ఎడబుల్ అనమాట, తినేవచ్చు. దాంతో అయితే నేను చక్కగా ఇలా హైలైట్ చేశాను. కింద టైర్కి పై టైర్కి కూడా ఇలా హైలైట్ చేసేసాను. ఇలా మొత్తం అంతా చేసిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది మాట, గోల్డ్ డస్ట్ ఉంది కదా దాంతో వేసుకుంటే బాగుండు అని. సో ఇంకొకసారి ఎప్పుడైనా సరే వేద్దాంలే అని అనుకున్నాను. అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత కస్టమర్ ఒక పిక్చర్ పెట్టారండి. ఆ పిక్చరు ఇది డాల్ కేక్ అనమాట. పైన ఒక డాల్ వస్తుంది, తర్వాత ఫాక్స్ బాల్స్, తర్వాత బటర్ఫ్లైస్ తోటి అరేంజ్ చేసుకున్నాను. కస్టమర్ ఎలా రిఫరెన్స్ పిక్చర్ పెట్టారో దానికన్నా ఎక్కువే అయితే నేను ఇచ్చానండి. సో ఆ తర్వాత
ఇదంతా ఒక ఎత్తైతే కేక్ చేసిన తర్వాత కస్టమర్ తీసుకెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాం కదా, అమ్మయ్య అయిపోయింది అని. ఆ తర్వాత కిచెన్లోకి వస్తే చాలా మెస్సీగా ఉంటుంది. బాబోయ్ ఇంత పని చెయ్యాలా అనిపిస్తుంది అనమాట. ఇలా మీకు ఎవరైనా మన హోమ్ బేకర్స్కి ఎవరికైనా సరే ఇలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంత పని కూడా వాళ్ళ కస్టమరు కేక్ తీసుకెళ్ళిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనుకోండి, ఈ మనం కేక్ రెడీ చేసేటప్పుడు పడ్డ కష్టం అంతా సరే ఆ ఫీడ్బ్యాక్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఈ కష్టం అంతా మనకి కనిపించదు, మనం ఏదో అవార్డు గెలుచుకున్నాము అన్నంత ఫీల్లో అయితే ఉంటామన్నమాట. సో అందుకనే కంపల్సరీగా ఫీడ్బ్యాక్ అనేది అడుగుతాము. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే మరింత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. సో అలా మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది మొత్తం ఫాక్స్ బాల్స్ కేక్ విషయంలోకి వస్తే ఫాక్స్ బాల్స్ అరేంజ్మెంట్స్ మొత్తం అన్నీ చేసిన తర్వాత పైన నేమ్ కూడా నేను ఫౌండెంట్తో రాయలేదండి. ఎప్పుడు కూడా ఫౌండెంట్తో రాస్తాం కదా, సో ఈసారి ఫౌండెంట్తో కాకుండా కేక్ మీద వచ్చే డూమ్ ప్లేస్ ఉంటుంది కదా, అది కేకే దాంతోనైతే తయారు చేశాను. అది ఎలా తయారు చేసుకున్నాను అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అది ఇంకెప్పుడైనా సరే షార్ట్ వీడియోలో పెడతాను అనమాట. అది చాలా బాగుంటుందండి. మనం కేక్తోనే చేసేస్తామన్నమాట. కేక్ వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, దాంతో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి చాక్లెట్స్, కస్టమైజ్డ్ చాక్లెట్స్. తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసరికి కేక్ ఇలా ఫినిష్ అయ్యింది. ఈ కేక్ అండ్ కస్టమైజ్ చాక్లెట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు, నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆ కామెంట్ ఎలా ఉన్నా సరే నేను రిసీవ్ చేసుకుంటానండి, మీకు ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఈ కేక్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ ఛానల్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. అది క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. సో ఇదండి ఈ రోజుటి వీడియో. అండ్ ఈ 2025లోని మనకి రాబోతున్న ఫస్ట్ పండుగ మకర సంక్రాంతి అండి. ఈ మకర సంక్రాంతికి నా ఫాలోవర్స్కి, నా వీడియోస్లోని యూట్యూబ్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అండ్ ఈ రోజుటి వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.